హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లిఖిత్ లాగ్ 149. ఈరోజు వచ్చి సాటర్డే అండి. సాటర్డే ఫుల్ లాగ్. ఈరోజు అయితే నేను ఏమేమి పని చేస్తాను ఏమనేది ఈ లాగ్లో మొత్తం ఉంటుంది. సాటర్డే పొద్దున్నే 6 గంటలకు లేచాను. 6 గంటల నుంచి ఇల్లు అంతా కడిగేసాను. నైటే కిచెన్ అంతా మొత్తం క్లీన్ చేసుకొని సామాన్లన్నీ కడిగేసి మొత్తం పెట్టేశాను. ఆ తర్వాత మార్నింగే ఇల్లంతా కడిగేసి కావలసినవన్నీ పూజ సామాన్లు అన్నీ సిద్ధం చేసుకొని మార్నింగ్ అయితే దీపం పెట్టేశాను. దీపం పెట్టేసిన తర్వాత పిల్లలకి ఉప్మా చేసి పెట్టాను. ఉప్మా చేశాను. పిల్లలు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళారండి. 2 వరకే కాబట్టి లంచ్ అయితే పిల్లలకి ఏం పెట్టలేదు. మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్కి వచ్చేస్తారని చెప్పేసి ఏం పెట్టలేదు. ఇంట్లో ఉన్న పని అంతా అయితే అయిపోయింది. బెడ్షీట్స్ సర్దేసి ఆ తర్వాత వంట చేయాలి. వంట చేసేసి ఆ తర్వాత అయితే మొత్తం 6 నుంచి 1:30 వరకు అండి నేను ఇలాగంట. ఫుల్ డే కాదు, హాఫ్ డే మాత్రమే. ఇలాగూ గుడికి వెళ్ళేసి వచ్చాను. ఇక్కడే దగ్గరలో ఉంది శివాలయం గుడి. ఇక్కడ పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత గుడికి వెళ్ళేసి వచ్చాను. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అంతా సర్ది పెట్టేసుకొని తల దువ్వుకొని కొప్పు కట్టేసుకొని మాకు ఇవి రేషన్ ఇచ్చారల్లి పళ్ళు ఫ్రెష్గా ఉన్నాయి. అందుకు మీకైతే చూపిస్తున్నాను. ఇంక పొద్దున్నే చేసిన ఉప్మా అంతా నూనె అంతా చిల్లేసింది, గ్యాస్ మొత్తం అంతా. ఇంకా మళ్ళీ అదంతా క్లీన్ చేసుకునేసి సామాన్లు ఉన్నాయి కడిగేసేయాలి. అవంతా మొత్తం క్లీన్ చేసుకుంటే వంట చేసేకి తొందరగా అయిపోతుంది. అవంతా క్లీన్ చేసేసి పెట్టేసుకొని ఆ తర్వాత సామాన్లు ఉన్నాయి కడిగేసి తొందరగా పొద్దున్నే టైమే తెలియదు కాబట్టి తొందరగా టైం అయిపోతుంది. అన్నీ క్లీన్గా చేసి సర్ది పెట్టేసుకొని ఆ తర్వాత వంటకైతే రెడీ చేస్తాను. కొత్తగా లాగ్ ఓపెన్ చేశాను. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అదైతే ఆయిల్ అండి, మాకు రేషన్ ఇచ్చారు ఆయిల్, అదే మీకు చూపిస్తున్నాను. లూజ్ అయితే కాదు, ఎప్పుడు ప్యాకెట్లు ఇస్తారు. ఈసారి ఆయిల్ మనమే పెద్ద డబ్బా తీసుకొని వచ్చాడు మా ఆయన. సామాన్లన్నీ కడిగేసి పెట్టేసుకోవాలి. సామాన్లు ఉంటే అవే సామాన్లు కడుక్కోవాలి, చేసుకోవాలి. ఇక్కడైతే వంట సామాన్లు చాలా లేవు. కొద్ది రోజులకని సామాన్లు అయితే చాలా తీసుకురావలేదు. కడిగేసుకుంటే తొందరగా అయిపోతుంది అని చెప్పి ఫాస్ట్గా కడిగేస్తున్నాను. ఈరోజు ఉప్మా తిన్నాను, కాఫీ తాగాను. ఆ తర్వాత పని అయితే స్టార్ట్ చేశాను. కొంతమంది ఉంటారు కదా, అందరూ అలానే ఉండరు. అక్క అసలు మా ఇంటి ఎదురు మా చెత్తే నూకదు, అలానే ఉంటుంది. నూకితే మాత్రం వద్దన్నదు. బట్టలు నానబెట్టేసాను. బట్టలు అయితే నానబెట్టేసి చేత్తోనే వాష్ చేసేసాను. వాష్ చేసేసి ఇంకా అటు సైడు ఆరేసుకోవాలి బట్టలు అయితే. ఇక్కడైతే హోలీ స్టార్ట్ అయిపోయింది. బుధవారం హోలీ. ఇక్కడైతే సౌత్ వాళ్ళ కన్నా మన హిందీ వాళ్ళు అయితే బాగా చేస్తారు హోలీ పండగ. దీంట్లో వాళ్ళకి ద బెస్ట్ పండగ అని చెప్పుకోవచ్చు హోలీ పండగ. బాగా కలర్స్ అన్నీ ఫుల్గా బాగా వేసి బాగా చేస్తారు. బట్టలు అయితే ఎప్పటికప్పుడు వాష్ చేస్తా కాబట్టి తక్కువగా ఉన్నాయి. రోజు ఉతికేసి ఆరేస్తాను. ఇక్కడ ఎండలు ఎక్కువ అయిపోయినాయి, అందుకే తొందరగా ఆరిపోతున్నాయి. చలికాలం అయితే అస్సలు బట్టలే డ్రై కావు. చేత్తో ఉతికిండేటివి కాబట్టి కొంచెం లేటుగా డ్రై అవుతాయి. అదే వాషింగ్ మిషన్లో అయితే 1 గంట 2 గంటలకు అయిపోతాయి. ఇక్కడ నీళ్ళు ప్రాబ్లం అయితే ఏం లేవు, బాగానే ఉంది. క్వార్టర్ చిన్న రూములు, మావైతే పెద్ద రూములు అయితే కావు. పిల్లలు ఇద్దరు మేము ఇద్దరం కాబట్టి మాకైతే అడ్జస్ట్ అయిపోతుంది. అంత పెద్దగా లేవు, అంతగా చిన్నగా లేవు, బాగానే ఉన్నాయి. ముందున్న వాళ్ళైతే అస్సలకు మట్టి అంత పెట్టేసి ఇటు సైడు అటు సైడు ఇక్కడ పావురేవులు ఉన్నాయి, చాలా గలీజ్ చేసి పెట్టేస్తాయి. ఒక్క మంత్ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఫుల్లు
గుడ్లు, పిల్లలు, కట్లు, చెత్త చెదారము అంతా మొత్తం ఎతకొచ్చి ఇక్కడ పెట్టేస్తాయి. ఎటు చూసినా అవే చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్టలు అయితే అటు సైడు ఆరేసుకోవాలి. పైకి అయితే స్టెప్స్ అయితే లేవు. ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కుతారని స్టెప్స్ అయితే ఏం కట్టలేదు. ఇటు సైడ్ పక్క బాల్కనీలో అటు సైడు బట్టలు ఆరేసుకునేది మొత్తం అందరికీ ఇలానే ఉంటాయి. ఒక్కరికి కూడా అయితే స్టెప్స్ అయితే కట్టలేదు. టోటలు అందరికీ ఇలానే ఉంటాయి. చిన్న చిన్నవి అన్నమాట. ఏ రోజు ఆ రోజు అయితే పడతాయి. చాలా ఎక్కువ అయితే పట్టవు. బెడ్షీట్లు అవి ఇవి అయితే ఇంకా గోడ పైన వేసుకొని ఆరేసుకోవాలి. మధ్యాహ్నానికి లంచ్లోకి అయితే రెడీ చేస్తున్నాను. ఇందులోకి ఈడే పక్కనే క్వార్టర్కు పక్కనే గుడి నుంచి వస్తుంటే మునగ చెట్టు ఉంటే దాంతో తీసుకొని వచ్చాను. లోపలే ఉన్నదనమాట, తీసుకొచ్చాను. పర్వాలేదు, అంత ముదురుది కాదు, అంత నేతది కాదు. సాంబార్ కూడా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇక్కడ మునగ చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఊరు మునక్కాయలు అయితే ఎవరు తినరు, మన సౌతోళ్ళు తప్ప. మునగాకు తినరు, మునక్కాయలు తినరు, మునగపూత తినరు, ఏం తినరు వాళ్ళు. సబ్జీలు, రొట్లు, ఆకుకూరలు అవి మాత్రమే తింటారు. ఇక్కడ గోంగూరలు ఇవి అవి అయితే ఏం దొరకవు. పిల్లలకు కూడా లంచ్లోకి కూడా రొట్టెలే పెట్టియాలి. అన్నం అయితే తీసుకురావద్దని పిల్లల్ని అని చెప్తారు. ఎగ్ రైస్ పెట్టకూడదు. ఇక్కడ నాన్ వెజ్ తినని వాళ్ళు స్కూల్ కాబట్టి నాన్ వెజ్ తీసుకురానివ్వరు. అంతా బ్రాహ్మణ్సే కాబట్టి తీసుకురానివ్వరు. ఎగ్ రైస్లు అంటావంతా ఏమిలే, రొట్టి, సబ్జీ, చావల్, దావల్ ఇవి మాత్రమే తీసుకురానిస్తారు పిల్లలకి. లేదంటే మమ్మల్ని ముట్టుకొనివ్వద్దు. ఎగ్గు పంపించినా కూడా అంతే, మమ్మల్ని ముట్టుకొనివ్వద్దు, మమ్మల్ని ముట్టుకోవద్దు, మీరు ఎగ్గు తిన్నారు, అది తిన్నారు, ఇది తిన్నారు అని పిల్లల్ని అయితే అలా చెప్తారు. వద్దు మాకు రొట్టె పెట్టించని పిల్లలు అయితే అంటారు. మునక్కాయలు కడిగేసి పక్కన పెట్టేసా. టమోటా, ఆనియన్ కట్ చేసి పెట్టేసా. ఇక్కడైతే పప్పు ఉడకబెట్టి పెట్టేసా. ఇందులో ఆయిలు, తెల్లగడ్డ అయితే వేసాను. చింతపండు పెట్టేసి సాంబార్ MTR సాంబార్ పౌడర్ అయితే యూజ్ చేస్తాను. ఇంకా ఆనియన్ వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ టమోటాలు వేయాలి. టేస్ట్ అయితే రసం పొడి మనం చేసే విధాలు చాలా విధాలుగా చేస్తారు. ఒక్కొక్క రకం చేస్తారు. సాంబార్ అయితే కొంతమంది హోటల్ స్టైల్ చేస్తారు, కొంతమంది మన ఇంట్లో రెసిపీతోనే చేసుకుంటారు, కొంతమంది సాంబార్ పౌడర్ కూడా మన ఇంట్లోనే రెడీ చేసుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఇందులోకి జీలకర్ర, సాసులు వేసి వేగించాను. ఆ తర్వాత వచ్చి టమోటాలు వేసాను. టమోటాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అయితే మనము ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది. పచ్చి కరివేపాకు వేసాను. అందులో సాల్ట్ వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సాల్ట్ వేస్తే తొందరగా అయితే మగ్గుతాయి. ఇక్కడ ఇంట్లోనే చేసుకోవడం, తినడం మన పని మనం చేసుకోవాలి. పసుపు అయితే ఇందులోకి యాడ్ చేశాను. పసుపు అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి పసుపు వేసాను. లోపలికి ఎవరిని రానియరు. పని చేసే వాళ్ళని పని చేయించుకుండేకి ఇంట్లోకి ఎవరిని అస్సలు లోపలికి అయితే ఎవరిని రానియరు. మన ఇంట్లో మనమే చేసుకోవాలి. బట్టలు మనమే వాష్ చేసుకోవాలి. కొన్ని దగ్గర అయితే పర్మిషన్ ఉంటుంది, కొన్ని దగ్గర అయితే పర్మిషన్లు ఉండవు. ఎంత కష్టం ఉన్నా, చిన్నపిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా ఎవరెవరి పని వాళ్ళే చేసుకోవాలి. సాంబార్ పౌడరు వేసాను. సాంబార్ పౌడర్ వేగిన తర్వాత
మనము ఇందులోకి మునక్కాయలు కూడా వేసేసుకోవాలి. మునక్కాయలు వేగితే అందులోకి ఉప్పు కారం పడుతుందని చెప్పేసి వేసి కలుపుతున్నాను. మొత్తం కలిపేసి వేయాలి. ఇప్పుడు వస్తున్నాయి ఇక్కడ మునక్కాయలు. మన సైడ్ అయితే వచ్చేసి ఉంటాయి ఆల్రెడీ. ఇప్పుడైతే చెట్లతో బయట అయితే అమ్మరు మునక్కాయలు. ఇక్కడ చెట్లుంటే తీసుకొచ్చాను. ఇందులో పప్పు వేసేసాను. అదే రుబ్బు పెట్టుకున్నాం కదా, పప్పు వేసేసి చింతపండు వేసేసి సాల్ట్ అయిందో లేదో చూసుకొని, చాలకపోతే ఇంకా కొద్దిగా వేసుకొని మూత పెట్టేసుకొని అయిపోతుంది. ఇందులో నేను రైస్ కడిగి పెట్టేసి నానబెట్టేసాను. నానితే మెత్తగా రైస్ అయితే మెత్తగా పలుకులుగా ఉంటుంది. ఇవి ఇక్కడే తీసుకుంటాం రైస్, ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకురాము. 25 కేజీలు రైస్ ప్యాకెట్ తీసుకొస్తే 4 months అలా వచ్చింది మాకి. ఇక్కడ పిండి తీసుకుంటాం కాబట్టి సరిపోతుంది. గోధుమ పిండి అయితే మాకు ఇస్తారు 5 కేజీలు అలా మంత్లీకి సరిపోతుంది. ఇంకా స్టోర్ బియ్యం ఇస్తారు మధ్యలో. స్టోర్ బియ్యము ఇవి అవి సరిపోతుంది. అన్నం సాంబార్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్యాబేజీ పకోడా చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను చిన్న చిన్న పీసులుగా. పిల్లలు తింటారు అని చెప్పేసి స్నాక్స్ లాగా సాంబార్ అన్నంలోకి స్నాక్స్ లాగా తింటారని చెప్పేసి ఈజీగా అయిపోతుందని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. మాకు రేషన్లో ఇచ్చినారు ఇది క్యాబేజీ. మళ్ళీ అలానే ఉంటే వాడిపోతుంది. ఎండలు ఎక్కువ మండిపోతున్నాయి కాబట్టి మాడిపోతాయి. అవి మాడిపోతాయి అన్నాను, వాడిపోతాయి. కట్ చేసుకొని బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని ఇందులోకి కొద్దిగా చికెన్ పకోడా ప్యాకెట్ వస్తుంది కదా, ఆ ప్యాకెట్, కొద్దిగా శనగపిండి, కొద్దిగా ఉప్పు, కారము, అల్లం పేస్ట్ వేసి కలిపి పెట్టేసి బాగా కలుపుకోవాలి. కలుపుకునేసి అలాగా కొద్దిసేపు 1/2 hour నానబెట్టేసి వేయాలి. అంటే దానికంతా బాగా ఉప్పు కారం పడుతుంది. నానబెట్టేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ మరిగిన తర్వాత అందులో వేసేసుకుంటే పిల్లలైతే తినని వాళ్ళు కూడా క్యాబేజీ అయితే తింటారు. ట్రై చేయండి. టేస్ట్ అయితే తినడానికి బాగానే ఉంది. వేడివేడిగా అయితే బాగుంటాయి, మళ్ళీ చల్లగా అయిపోతే మెత్తగా అయిపోతాయి. అందుకు మాత్రమే నేను కొద్దిగా మాత్రమే చేశాను. కొద్దిగా ఈవినింగ్ చేసిద్దాంలే అని చెప్పేసి అట్లే కొద్దిగా పెట్టేశాను. అన్న సాంబార్ స్నాక్స్ ఈరోజైతే మా లంచ్. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.